దళిత రాజకీయాల్లో కెరటంలా దూసుకొస్తున్న యువ నాయకుడు భీమ్ ఆర్మీ గ్రూప్ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తరప్రదేశ్లోని నగినా లోక్సభ స్థానంలో ఘన విజయం సాధించారు. సామాజిక పరివర్తన కోసం పరితపించే అంబేద్కరైట్ ప్రముఖ కుల వ్యతిరేక ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో నగీనా లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి ఓం కుమార్పై 151,473 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఈ స్థానాన్ని గెలుచుకోవడం గమనార్హం. చంద్రశేఖర్కు 5,12,552 ఓట్లు రాగా కుమార్కు 3,61,079 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సమాజ్వాదీ పార్టీకి చెందిన మనోజ్ కుమార్కు 1,02,374 ఓట్లు రాగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్కు 13,272 ఓట్లు వచ్చాయి. 2019లో బీఎస్పీకి చెందిన గిరీష్ చంద్ర ఇక్కడి నుండి ఎన్నికయ్యారు. 2015లో భారత్ ఏక్తా మిషన్గా పిలువబడే భీమ్ ఆర్మీ ఏర్పాటుతో చంద్రశేఖర్ ఆజాద్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. దళితుల హక్కుల కోసం పోరాడే లక్ష్యంతో ఆయన ఈ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత దేశంలో జరిగిన అనేక దళిత ఉద్యమాల్లో అగ్రగామిగా నిలిచారు. ఆజాద్ గెలుపు యూపీలో ప్రత్యామ్నాయ స్వరాల కోసం వెదుగుతున్న దళిత వర్గాలకు కొత్త చిహ్నంగా మారే అవకాశం లేకపోలేదు.